ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకొక టర్న్ తీసుకుంటోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో తన తప్పేమీ లేదంటూ ప్రకటించాడు రాజ్ తరుణ్. లావణ్యకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ ఉందని, డబ్బుల కోసమే వారు ఇలా చేస్తున్నారంటూ రాజ్ తరుణ్ ఆరోపించాడు. ఈ కమెంట్స్ పై లావణ్య మరొకసారి కమెంట్ చేసింది. మస్తాన్ సాయికి తనకి ఎలాంటి సంబంధం లేదని, తామిద్దరం మిత్రులు మాత్రమే అని చెప్పింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మోజులో పడింది నిజమని, కావాలంటే వారి ఫోటోలు, బ్యాంకు లావాదేవీలు చెక్ చేయండి అంటూ లావణ్య చెబుతోంది. రాజ్ తరుణ్ పై మరొకసారి ఆరోపణలు చేసింది లావణ్య. నటి మాల్వి మల్హోత్రాతో కలిసి బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటోంది. తనకు వేరే అబ్బాయితో ఎఫైర్ ఉందన్న రాజ్ తరుణ్ మాటల్లో వాస్తవం లేదని లావణ్య చెప్తోంది. ఫస్ట్ కంప్లైంట్ చేసింది అయితే మాల్వి అండ్ వాళ్ళ బ్రదర్ పైనే చేశాను. వాళ్ళకి అఫైర్ ఉండడం అన్నదైతే జరుగుతుంది. అండ్ అఫైర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు. ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. నిన్న మాల్వి మల్హోత్రా మీరైతే అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు. దాని గురించి అంటే రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా చెప్తారు? అర్థం కాలేదు. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే కదండి నా ఫైట్. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నా ఫైట్. ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. పక్కా ఆధారాలతోనే మీడియా ముందుకొచ్చానని లావణ్య చెప్తోంది. రాజ్ తరుణ్ కేసులో పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇచ్చారు నార్సింగ్ పోలీసులు. ఈ నోటీసులకు లావణ్య స్పందించలేదు. ఇక లావణ్య చేసిన ఆరోపణలను హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఖండించింది. రాజ్ తరుణ్ కు ఇతర యువతులతో రిలేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు లావణ్య దగ్గర ఉన్నాయని చెప్తోంది. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నాకు ఏమో నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. అందుకే అండి నేను మీకు ఏమండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్ మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్తాను? అదే రాజ్ తరుణ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి మాల్వి మల్హోత్రా చెప్పింది. రాజ్ తరుణ్ తన కో యాక్టర్ మాత్రమేనని వివరణిచ్చింది. I really don't know who is Lavanya. I have no idea who is she, and I never met her also. I have never seen her in real life, and she has whatever she has said about me, my family and brother, it's all false allegation, and I'm going to take action against it for sure. Tarun, we are co-actors. We acted in a film together, and this is the only thing we had, and we only spoken about films, whatever we spoke, and there's no relation between me and Raj Tarun. ఈ వ్యవహారంపై ఇప్పటికే హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యతో రిలేషన్లో ఉన్నమాట వాస్తవమని, కొన్నేళ్లుగా తనకు దూరంగా ఉంటున్నానని అంటున్నాడు. ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో పెళ్లి విషయంలో వెనక్కి తగ్గానంటున్నాడు రాజ్ తరుణ్. ఆమె ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందన్నది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు,
ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసిన ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నాం అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఆవిడ ఏంటండి నాకు అర్థం కాదు. ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు. నేను వీని కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటది, నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకు ఫైల్ చేసి ఉంటుందండి. ఆమె మస్తాన్ సాయి అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి ఇప్పటికీ. నాకు హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, సంవత్సరంన్నర. లావణ్య ఎవరో తనకు తెలియదని నటి మాల్వి మల్హోత్రా స్పష్టం చేసింది. ఆమెతో అసలు పరిచయం లేదని, అప్పుడు ఆరోపణలు చేస్తోందని అంటోంది. లావణ్యపై పోలీసులకు కంప్లైంట్ చేస్తామని మాల్వి అంటోంది. అన్ని ఆధారాలతో సైబరాబాద్ కమిషనర్ని కలుస్తానని చెప్తోంది.